అన్నదాతలు ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఉద్యమించారు. 2013 నాటి భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలని కూడా రైతులు డిమాండ్ చేశారు. భూసేకరణ చట్టాన్ని అడ్డం పెట్టుకుని రైతుల భూములను కార్పొరేట్ సంస్థల కోసం సర్కార్ లాక్కుంటుందన్నది రైతు సంఘాల నాయకుల ప్రధాన ఆరోపణ. 2021 ఉద్యమం తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో రైతులు మరోసారి ఆందోళన బాట పట్టారు. అప్పటికి పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయించాలనేది అన్నదాతలు చేస్తున్న ప్రధాన డిమాండ్. 2021లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పాత కనీస మద్దతు ధర చట్టాన్ని రద్దు చేసింది. సదరు చట్టం స్థానంలో కొత్త చట్టం చేసింది. అయితే కొత్త చట్టం అమలులో అనేక లోపాలున్నాయన్నదే రైతుల ఆరోపణ. కనీస మద్దతు ధరలను నిర్ణయించడంలో పారదర్శకత లోపించిందన్నదే ఈ సందర్భంగా రైతులు చేసిన ప్రధాన ఆరోపణ. దీంతో అనేక పంటలకు కనీస మద్దతు ధరలు అమలు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు కూలీల పింఛన్ కూడా అప్పట్లో ఒక డిమాండ్గా తెరమీదకొచ్చింది. 60 ఏళ్లు నిండిన రైతులకు, అలాగే రైతు కూలీలకు నెలకు 5,000 రూపాయల పింఛన్ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులు, అలాగే రైతు కూలీలు జీవితపు చివరి క్షణాల్లో ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండడానికి పింఛన్ అవసరమని రైతు సంఘాలు అప్పట్లో డిమాండ్ చేశాయి. అలాగే పంటలకు రాయితీలు పెంచాలనేది రైతు సంఘాలు చేసిన మరో డిమాండ్. విద్యుత్, ఎరువులు, విత్తనాలు వంటి వాటిపై రాయితీలు పెంచాలని రైతులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో వ్యవసాయ ఖర్చులు ఎడాపెడా పెరిగాయన్నది రైతు సంఘాలు తెరమీదకు తీసుకువచ్చిన వాదన. ఈ నేపథ్యంలో పంటలకు రాయితీలు పెంచడం ద్వారా అన్నదాతలపై ఆర్థిక భారం తగ్గుతుందని రైతు సంఘాలు భావించాయి. ఈ మేరకు ప్రభుత్వం ముందు తమ డిమాండ్లు పెట్టాయి. వాస్తవానికి మన దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి స్వామినాథన్ నాయకత్వంలోని కమిషన్ గతంలో అనేక సిఫారసులు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ సిఫారసులను దాదాపుగా బుట్టదాఖలు చేసింది. 1-2 సిఫారసులు అమలు చేసి మమ అనిపించాయి. స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసిన సిఫారసులు అమలు చేయడం వల్ల దేశవ్యాప్తంగా అన్నదాతలకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని రైతు సంఘాలు పేర్కొన్నాయి. అయితే ఈ విషయంలో రైతు సంఘాల ప్రతినిధులు గతంలో కూడా అనేకసార్లు ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేశాయి. అయితే కేంద్ర ప్రభుత్వంలో ఎటువంటి కదలిక లేదు. ఈ నేపథ్యంలో స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలన్న డిమాండ్ కూడా ఈ ఏడాది ఫిబ్రవరి నాటి అన్నదాతల ఆందోళన ఫలితంగా మరోసారి తెరమీదకొచ్చింది. వీటన్నిటితో పాటు 2013 నాటి భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలని కూడా రైతులు డిమాండ్ చేశారు. భూసేకరణ చట్టం ఫలితంగా దేశవ్యాప్తంగా అన్నదాతలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని రైతు సంఘాలు పేర్కొన్నాయి. భూసేకరణ చట్టాన్ని అడ్డం పెట్టుకుని రైతుల భూములను కార్పొరేట్ సంస్థల కోసం సర్కార్ లాక్కుంటుందన్నదే రైతు సంఘాల నాయకుల ప్రధాన ఆరోపణ. కాగా 3 ఏళ్ల కిందట ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను అర్థం చేసుకోవడం అంటే నూతన ఆర్థిక సరళీకృత విధానాల విశ్వరూపాన్ని అర్థం చేసుకోవడమే. భారత పాలక వర్గాలు ప్రపంచ వాణిజ్య సంస్థతో చేసుకున్న ఒప్పంద ఫలితమే ప్రస్తుత వ్యవసాయ రంగ సంక్షోభం. అయితే ఈ సంక్షోభం ఒక్క రోజులో వచ్చింది కాదు. ప్రధానంగా వ్యవసాయ సబ్సిడీల తగ్గింపు, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం, దిగుమతులను తొలగించడం, కాంట్రాక్ట్ వ్యవసాయం అమలు, సంప్రదాయక ఎరువులు ఇవన్నీ అంతిమంగా సరళీకృత ఆర్థిక విధానాల ఫలితంగా ఉనికిలోకొచ్చాయి. దేశానికి స్వతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటినా ఇప్పటికీ రైతు పండించిన పంటకు సరైన ధర లభించడం లేదు. ఇది చాలా దురదృష్టకరం. 1950 నుంచి ఇప్పటి వరకు దేశ జనాభా 4 రెట్లు పెరిగింది. అలాగే ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా పెరిగింది. జీడీపీలో కూడా దాదాపు 20% ఆదాయం వ్యవసాయ రంగం నుంచే సమకూరుతోంది. అయినప్పటికీ రైతులు ఇప్పటికీ అనేక అవస్థలు పడుతున్నారు.